టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టిన సుహాస్, హీరోగా తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గానే 'అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్' మూవీతో ఆడియన్స్‌కి దగ్గరైన ఈ యంగ్ హీరో, తాజాగా మరోసారి 'ప్రసన్నవదనం' లాంటి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుకుమార్ వద్ద పనిచేసిన అర్జున్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇక ట్రైలర్‌తో ఆడియన్స్‌కు ఆసక్తి రేపిన ఈ డిఫరెంట్ స్టోరీ వర్కౌట్ అయిందా? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? అనే విషయాలు తెలుసుకుందాం రండి. స్టోరీలోకి వెళ్తే, ఓ ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోతాడు సూర్య. ఈ కష్టంతో పాటు తలకు బలంగా గాయం తగలడంతో మనుషుల ముఖాలను గుర్తుపట్టే గుణాన్ని కూడా కోల్పోతాడు. దీనివల్ల తన సొంత మనుషులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా లైఫ్ సాగిపోతుండగా ఓ అర్ధరాత్రి అమృత అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అనుకోకుండా ఈ దారుణమైన ఘటనని సూర్య ప్రత్యక్షంగా చూస్తాడు. అయితే ఫేస్ బ్లైండ్నెస్తో బాధపడుతున్న అతను ఈ దారుణాన్ని చూసినప్పటికీ అది ఎవరని గుర్తుపట్టలేడు. ఆ తర్వాత రోజు ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రమాదం అని చదివి షాక్ అవుతాడు. వెంటనే ఇది ప్రమాదం కాదని, ఆమెది హత్య అని పోలీసులకు చెప్తాడు. ఆ తర్వాత సూర్య ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు, అసలు అమృత ఎవరు, ఆమెను ఎందుకు చంపారు, ఈ మిస్టరీని ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న సూర్య ఎలా ఛేదించాడు అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా సాగిందంటే, ఫేస్ బ్లైండ్నెస్ మనుషులు గుర్తుపట్టని హీరో, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో టాలీవుడ్లో ఈ తరహా సినిమాలు లేదని చెప్పాలి. సరికొత్త పాయింట్ని ఎంచుకున్న డైరెక్టర్ అర్జున్ ఈ మూవీని అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ఇక మొదట్లో సూర్య తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోవడం, అతనికి ఫేస్ బ్లైండ్నెస్ రావడం, తర్వాత అతను పడే ఇబ్బందులు, ఇక ఆద్య రూపంలో ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఇలా కథను తీసుకెళ్తూ ఆడియన్స్ని ఎంగేజింగ్గా ఉండేలా చూసుకున్నాడు. ఇక అసలు ట్విస్ట్ అయిన క్రైమ్ ఎలిమెంట్ స్టోరీలోకి ఎంటర్ కాగానే కథ వేగాన్ని పెంచుకుంటూ పోయాడు. అలా సాగుతూ చివరికి ఇంటర్వ్యూలు వచ్చేసరికి ఒక ఊహించని ట్విస్ట్తో ఆడియన్స్కు సెకండ్ హాఫ్ పై ఆసక్తి రేకెత్తించేలా జాగ్రత్త పడ్డాడు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్గా నడిపించిన, మధ్యలో కాస్త అక్కడక్కడ స్లో అయ్యిందేమో అనిపిస్తుంటుంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ముగింపును పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు మన డైరెక్టర్. ఇక్కడ మంచి మార్కులే పడ్డాయి అతనికి. సుహాస్ తన గత చిత్రాల మాదిరి ఇందులోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తిగా ఓవైపు భావోద్వేగాలను పండిస్తూనే మరోవైపు కామెడీతో ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. ఆద్య పాత్రలో పాయల్ పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా తన పరిధి మేర నటించాడు. ఇక పోలీస్ అధికారిని వైదేహి పాత్రలు లాజీ సింగ్కు మంచి మార్కులే పడ్డాయి. ఇక మిగిలిన నటులు వారి వేరే పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గాని నేపథ్య సంగీతం సినిమాకి మేజర్ అసెట్గా నిలుస్తుంది. ముఖ్యంగా సినిమాలోని పలు కీలక సన్నివేశాలు తన బీజిఎంతో మూవీని మరింత లేపాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూడగానే దర్శకుల్లో విషయం ఉందని మీకే అర్థమవుతుంది. ఫైనల్గా మధ్య మధ్యలో కాస్త స్లోగా అనిపించిన సుహాస్ నటన, కథలోని ట్విస్టులు, బీజిఎంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.